హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అండి అందరికీ. సో ఈరోజు ప్రధానంగా కీలకమైన అంశాలు. నిన్న మన కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అని పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అని చెప్పి నిన్న అక్కడ కొంత ధర్నా చేశారు. సరే, ఆ ధర్నా ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ఫ్లాప్ అయింది ఇవన్నీ మాట్లాడదాం మళ్ళీ మనం. చాలా దాని గురించి గట్టి కథే ఉంది. ఇక ఆ తర్వాత ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారడనే చెప్పాలి. నిన్న కూడా మరోసారి కొన్ని విమర్శనాలు చేశారు రేవంత్ రెడ్డి పైన. అంటే ఏదో ఆంధ్ర కంపెనీలతో కలిసి బిజినెస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, మొత్తం తెలంగాణ సొమ్ము మొత్తం ఒక 20 ఆంధ్ర కంపెనీలకు దోచిపెడుతున్నాడని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరి వాటి గురించి ఇప్పుడు గతంలో ఇట్లాంటి ఆరోపణలే వేరే వాళ్ళు చేస్తే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం వీళ్ళకు ఉందా అనేది చూడాలి మరి మనం. ఓకే, చూద్దాం మరి ఏం చేస్తారా ముఖ్యమంత్రి గారు దాని గురించి. ఇవి ఉంటాయి కదా ఈ కాంగ్రెస్ పార్టీ, మరి ఏం చేస్తారా, షోకాస్ నోటీస్ ఇస్తారా, ఏం చేస్తారో చూడాలి దాని గురించి. మరి ఇక యాజ్ యూజువల్గా బీఆర్ఎస్ వాళ్ళు లేదు మేమేం కావాలని మేడిగడ్డకి కట్టలేదు, మేడిగడ్డ దగ్గర నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంది, తొమ్మిడిహెడ్ దగ్గర లేదు, అందుకే ఇటు మార్చామని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, చాలా అంశాలు ఉన్నాయి. ముందుగా మనం ఒక్కొక్క పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో మోడీ గారు చైనా వెళ్ళబోతున్నారంట. ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో చైనా వెళ్ళబోతున్నారంట మోడీ గారు. మరి చైనాతో మనం కొంత ఫ్రెండ్షిప్ ఎక్కువైతుంది ఈ మధ్య, చైనా ఇండియా కలిసి పనిచేస్తున్నాయని కూడా ట్రంప్ మామ ఎడుతున్నాడు. సరే, ఓ బీసీ ప్రధాని బీసీలంటే కక్ష ఎందుకు, మోడీని గద్దె దించితేనే బీసీ బిల్లు సాధ్యం అవుతుందని చెప్పి నిన్న ఇక్కడ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక కులగణన దేశానికే కులగణనతో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇక ట్రంప్ మామ అన్నంత పని చేశాడు, 50% పెంచి దొబ్బాడు. ఇప్పుడు ఏషియాలో సెకండ్ హైయెస్ట్ ఇదనమాట. ఫస్ట్ హైయెస్ట్ చైనా మీద మనడేసిన ఈ సుంకాలు 51% ఉంటే ఇండియా పైన 50% ఉన్నాయి. ఇంకా పెంచుతాడంట మరి కాక. కర్తవ్య భవన్ను ప్రారంభించిన ప్రధాని మోడీ మంత్రుల కార్యాలయాలు పరిశీలించి మొక్కలు నాటారంటే ఈయన. ఇక బండి సంజయ్ గారు ఏమంటారు, ముస్లిం రిజర్వేషన్ కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుంది, కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరమైంది. ఇదైతే వాస్తవమే. కాంగ్రెస్ ధర్నాకనే కాదు, అసలు యాక్చువల్గా ఈ బీసీలకి మీరు అడుగుతున్న రాజకీయ పార్టీలకి 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో పెద్దగా ప్రజల నుంచి రెస్పాన్స్ లేదు దానికి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరటంటండి, ఏదో కోర్టులో బెయిల్ ఇచ్చారంట. సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, సంక్షేమ పథకాల్లో సీఎం పేరు ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సరికాదు, అది చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయటమే, రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదికలుగా చేసుకోవద్దు. మంచి పని చేశారు. పిటిషనర్కే 10 లక్షలు జరిమానా వేశారట. ఇక ఈ బీహార్లో పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఓటర్ లిస్ట్ గురించి. దాని గురించి 65 లక్షల ఓటర్ల వివరాలు ఆగస్టు 9లోగా సమర్పించాలని చెప్పి ఈసీని ఆదేశించాను సుప్రీంకోర్టు. దాని గురించి చూడాలి, కొంచెం పెద్ద విషయమే అది. ఇక ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం, జల ప్రళయంలో ధరాలి ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ అయింది. అసలు ఊహించనంత వరద వచ్చిందనమాట. చాలామంది చనిపోయారని చెప్తున్నారు, చాలామంది ఇళ్ళకిళ్ళే కొట్టుకుపోయినాయి అక్కడ. ఇక వడ్డీ రేట్ల కోతకు ఆర్బీఐ బ్రేక్, యథాతథంగా రెపో రేటు వరుసగా 3 సార్లు తగ్గించిన తర్వాత కీలక నిర్ణయం. సో రెపో రేటు ఈసారి ఏమీ మార్పు ఉండకపోవచ్చు, సేమ్ అదే విధంగా రెపో రేటు కంటిన్యూ చేసే పరిస్థితి కనపడుతుంది. వరుసగా 3 సార్లు తగ్గించారు రెపో రేటు. ఇక జంతర్ మంతర్ డ్రామా అట్టర్ ఫ్లాప్, మీ ధర్నాలో నిజాయితీ లేదు, అందుకే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ రాలేదు. ఇదైతే మాత్రం వాస్తవమే. ఇప్పుడు మొన్నేమో లాస్ట్ టైము ఒక సభ పెట్టారు, ఏది కులగణన అద్భుతంగా చేశాము, కులగణన గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని ఏదో ఒక సభ పెట్టారు. ఆ సభ అప్పుడు ఏం చేశారు, మన సోనియమ్మ రాలేదు, ఒక లెటర్ పంపిస్తే మన సారేమో ఇదిగో ఈ లెటర్ నాకు ఆస్కార్తో సమానం అన్నారు. మరి నిన్న ఈ మనిషి రాలేదు, ఈ మనిషి రాకుండా ట్వీట్ చేశారు ఎవరు, రాహుల్ గాంధీ రాకుండా. మరి ఇప్పుడు ఆ ట్వీట్ని చూపించి ఏమంటారో చూడాలి. రైట్, ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా మనకి బ్యానర్ ఐటమ్ ఇదే కనపడుతుంది. దిగిరాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లులకు తక్షణ ఆమోదం తెలపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయద్దు. కరెక్టే, మీరు చెప్పింది మాట వాస్తవమే. తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయద్దు, కానీ
ఇప్పుడు బీసీలకి రాజకీయంగా 20% రిజర్వేషన్లు కావాలి అని చెప్పి ప్రజల్లోంచి ఉద్యమం కలగట్ల. కాబట్టి దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లే, ఎవరు మాట్లాడతలేదు. ఇదిగో భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్, రష్యా చమురుపై ప్రతీకారం, పాత సుంకాలు 25% నేటి నుంచి అమల్లోకి. ఇక నగరాలకు సవాలంట. భారత్లో ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని నగరాలు అభివృద్ధి చెందడానికి ఏం చేయాలని ప్రపంచ బ్యాంక్ ఒక నివేదిక రూపొందించిందంట. చూద్దాం దాని గురించి తర్వాత. గాంధీ కుటుంబాన్ని పొగడ్డానికి కాంగ్రెస్ ధర్నా. రేవంత్ రెడ్డి ప్రసంగంలో రాహుల్ సోనియా జపమే ఎక్కువ కనపడుతుంది. ఇక సొంత బళ్లల్లోనే రోడ్లపై కంట. రాజధానిలో జనం ప్రయాణాలు తీరుదే, తగ్గుతున్న ప్రజా రవాణా వాటా. ప్రజా రవాణా వాటా ఎందుకు తగ్గుతుందంటే అవి అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు బస్సులు ఎట్లుంటాయంటే అండి, ఇటు పక్కకు వంగిపోయి ఉంటుంది బస్సు ఇలా. ఇట్లా సిటీలో మీరు చూస్తే మార్నింగ్ పూట ఈవినింగ్ పూట బస్సులు ఇటు పక్కకు వంగి ఉంటాయి. పోనీ ఈ మెట్రోకి పోదామంటే మెట్రో ఏమో విపరీతమైన రేటు, అక్కడ కూడా అంతే ఫుల్ రష్. మరి ఏం చేస్తారు జనాలు? అందుకే సొంత బళ్ళు కొనుక్కొని పోతున్నారు. వరదల కారణంగా ఉత్తరాఖండ్ దరాల గ్రామంలో పేరుకుపోయిన బురద అంటండి. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ, 2 మృతదేహాలు వెలికితీత. గల్లంతైన వారిలో 11 మంది సైనిక సిబ్బంది అంట. ఇది నిజంగా చాలా దారుణమైన సంఘటన ఇది. దవాఖానాలకే కావాలి చికిత్స. శిథిలావస్థలో జిల్లా ప్రధానాసుపత్రులు, భవనాలు. థియేటర్ల వైద్యుల కొరతతో శస్త్రచికిత్సలో జాప్యం. ఇప్పుడు మిగతా విషయాల్లో మీరు చూపించే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వాలు, ఎందుకు విద్య వైద్యం పైన ఇంట్రెస్ట్ చూపించరు మీరు? ఎందుకు అంటే కార్పొరేట్స్ ఇచ్చే పార్టీ ఫండ్లకి వాటికి తక్కువ అవుతుందనా, లేకపోతే వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నావు కానీ అసలు విద్య ఉద్యోగం వైపు తొంగే చూడండి కనీసం. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది చూడండి. పైనుంచి ఎప్పుడు ఏ పెచ్చుడు వచ్చి పడితే తెలియదు, కింద ట్రీట్మెంట్ అవుతుంది. మంచిర్యాల జనరల్ హాస్పిటల్లో అంట. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్. సీనియారిటీ వివాదం నేపథ్యంలో హైకోర్టు స్టే విధించింది. ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా. మద్రాసు హైకోర్టు ఆదేశాలను రద్దు చేసి సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఏఐడిఎంకే నేతకు 10 లక్షలు జరిమానా వేశారు. తరలిన యంత్రాంగం ఊరికి ఉపకారం అంట. పల్లె నిద్ర చేశారంటే వీళ్ళు కలెక్టర్ గారు ఇక్కడ. సో ఈనాడులో ఇవి కనపడుతున్నాయి. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే మనం ఆంధ్రజ్యోతిలో ఇదిగో ట్రంప్ మామ గురించి రాశారు. మరో 20% సుంకం. భారత్పై ట్రంప్ సుంకాల బాంబు. ఇప్పటికే ప్రకటించిన 20%కి అదనం మొత్తంగా 50%కి పెంచేశారట. ఇక నెక్స్ట్ తడాకా చూపిస్తాం. బీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలకపోతే ప్రధాని మోడీని గద్దె దింపుతామని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇక హైకోర్టులో ఏం జరుగుతుంది? సివిల్ కేసుల్లో క్రిమినల్ విచారణ సమర్థిస్తారా? ఈ తరహా తీర్పులు బాహ్య ప్రభావాల వల్ల వస్తున్నాయా, లేక అవగాహన లేమితోనే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుతో సుప్రీంకోర్టు ఆగ్రహం అండి. పదవి విరమణ చేశాక ఆయన అసలు క్రిమినల్ కేసుల విచారణ అప్పగించదంటే అసాధారణ ఆదేశాలు. ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వటం కోర్టు. ఇదిగో ఈ సృష్టి కేసుది ఒక్కొక్కటి బయటకు వస్తుందండి. మామూలు అరాచకాలు చేయలేదు వీళ్ళైతే. 80 మంది శిశువుల విక్రయం అంట. అసలు ఇది ఇన్ఫెర్టిలిటీ సెంటర్గా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చైల్డ్ ట్రాఫికింగ్, వీళ్ళు చేసిన అరాచకాలు లెక్క పెట్టలేనన్ని అరాచకాలు చేశారు. మాట్లాడదాం వాటి గురించి కూడా డీటెయిల్డ్గా. నిన్న ఈ ఇష్యూ గురించి మనం కొంచెం మాట్లాడాలి. మనోడు విజయ్ దేవరకొండ దాన్ని ఏమంటారు ఈడీ విచారణకు హాజరయ్యాడండి. ఈడీ విచారణకు హాజరైన తర్వాత మనోడు వచ్చిన తర్వాత మనోడి బాడీ లాంగ్వేజ్ కానీ, మీడియాతో మనోడు మాట్లాడే విధానం కానీ, మనోడు దాన్ని కప్పిపుచ్చుకునే విధానం కానీ అత్యంత పరమ చెత్తలా ఉంది. ఆ పొగరు, సినిమా హీరో అనుకుంటున్నాడేమో. బయట నువ్వు హీరోవి కాదు బాబు విజయ్ దేవరకొండ. బయట నువ్వు హీరో కాదు, నువ్వు సినిమాల్లోనే హీరో. అది కూడా సినిమాల్లో ఏమి మనోడికి అర్జున్ రెడ్డి తప్ప హిట్లే ఉన్నాయి, వరుసగా అన్ని ఫ్లాప్లేగా. నిన్న చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు. ఆ వీడియో చూపించి మరీ మాట్లాడదాం మనం ఒకసారి, అది కూడా చూద్దాం మనం. సో ఇవి మనకి జ్యోతిలో కనబడుతున్నాయి ప్రధానంగా. ఇక దిశ చూస్తే దిశలో అయితే వడ్డీ రేట్లు యథాతథం. రెపో రేట్ 5.5% వద్దే స్థిరం. ప్రపంచ అభివృద్ధికి యుఎస్ కన్నా భారత్ మద్దతే ఎక్కువ. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. అందుకే మనోడు ఏడుపంతా. మరో 20% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్. అమెరికా చర్యలు అన్యాయం, జాతి ప్రయోజనాలు రక్షిస్తామని భారత్ చెబుతుంది. ఇండియా రష్యా మధ్య ప్రోటోకాల్ డీల్ కూడా చేసుకున్నారు మనోళ్ళు. వీడికి కావాల్సింది అట్లా చేయాలి మనోళ్ళు, ఇంకా గట్టిగా చేయాలి. ట్రంప్ను లెక్క చేయొద్దు అసలు. బీసీ బిల్లు ఆమోదిస్తారా, గద్దె దించాలా? గల్లీలో కాదు ఢిల్లీలో తేల్చుకుందామని వచ్చాం. అంటే నాకు అర్థం కాలేదు సార్. గద్దె దించడం అంటే ఏంటి? కుర్చీలోంచి లేపి పక్కన వేరే కుర్చీలో కూర్చోబెడతారు. గద్దె దించడం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అది మొన్నేమో మెడలు ఉంచుతామన్నారు, ఇవాళేమో గద్దె దించుతామంటున్నారు.
ఇంతకీ బీసీ బిల్లు అయిద్దా అవదా చెప్పట్లా మీరు మాత్రం. ఏదో వెళ్ళారు నిన్న అక్కడ అందరూ చేతులు పట్టుకొని హడావిడి చేశారు కానీ నాకైతే ఏమీ అనిపించలా. నిన్న ఈ జరిగిన ఢిల్లీలో సభ ఏదైతే ఉందో అది ఏదో ఊరికే నామకే వాస్తే చేసినట్టు అనిపించింది తప్ప అక్కడ నాకేమీ కనపడలా. నీట్ యూజీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందంట. నిన్న చిరంజీవి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఆయన చెప్తున్నారు, రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్న నాపై కొందరు నేతలు విమర్శలు నేను పట్టించుకోను. నిన్న వీడియో ఒకటి ఉందండి, చూపిస్తాను. అది కూడా మన చిరంజీవి గారి నుంచి. అంటే రాజకీయాలకు దూరంగా ఉన్న ఇంకా రాజకీయ నాయకులను విమర్శిస్తూనే ఉన్నారు అని చెప్పి ఒక వీడియో చేశారు. బాగుంది, అది మాట్లాడదాం దాని గురించి కూడా. రేవంత్ మరో 3.5 ఏళ్లే సీఎం అంట, ఆయన భాష మార్చుకోవాలి, ప్రతిపక్షాలు తిట్టమ్మా అని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి, మంత్రి పదవి ఇస్తాను హైకమాండ్ నాకు ప్రామిస్ చేసింది, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తానని మీకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లేకపోతే ఏఐసిసి హామీ ఇచ్చింది అంటున్నారు. మరి పదే పదే రేవంత్ రెడ్డి ఏం తిడుతున్నారు? రేవంత్ రెడ్డికి ఏమైనా ఆపుతున్నాడా మీకు మంత్రి పదవి ఇవ్వద్దని? మీకు ప్రామిస్ చేసింది ఏఐసిసి హైకమాండ్, మరి పోయి వాళ్ళని అడగచ్చు కదా. ఇక్కడ గొడవ చేస్తున్నారు? ఈ వికెట్ ఏదో పడే వికెట్లోనే కనపడుతుంది తొందరలో. ఇక వెలుగు చూద్దాం మనం. ప్రభాత వెలుగులో కూడా దీని గురించి రాశారు. ట్రంప్ ఇండియాపై మరో 20% టారిఫ్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, మొత్తం 50% చేరిన సుంకాలు. ఈ 50% అంటే కొంచెం కష్టమే ఇండియాకి. ఇక బీసీ రిజర్వేషన్లకు మోడీనే అడ్డంకి, తెలంగాణ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు, బీసీ బిల్ ఆమోదించకపోతే గద్దె దింపుతామంట సీఎం రేవంత్ రెడ్డి గారు. బీసీ ధర్నా సక్సెస్ అంట, అయిపోయింది. బీసీ అసలు నిజంగా అండి, నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీకి సంబంధించిన తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం సంబంధించిన ఒక ధర్నా జరుగుతుందని తెలంగాణలో ఎంతమందికి తెలుసండి? మనలో అనమాట. తెలంగాణలో ఎంతమందికి తెలుసు నిజంగా చెప్పండి? అసలు అదొకటి జరిగిందని ఎవరికి తెలియదు. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లైవ్ వేశారు, మనం అందరం లైవ్ పెట్టామనుకో, పెద్దగా లైవ్కి కూడా రెస్పాన్స్ కూడా ఎవరు పెద్దగా దేకాల ఆ ప్రోగ్రామ్ని. ఎవరో విజయశాంతి కొండా సురేఖ ఏదో మాట్లాడిన కొంత వైరల్ అయినవి తప్ప పెద్దగా ఎవరు పట్టించుకోవాలి అసలు ఆ సభని కూడా. ఆ సభ సక్సెస్ అయిపోయిందని చెప్పి మళ్ళీ చెప్పేసుకోవటం. రాష్ట్రం నుంచి 2000 మందికి పైగా హాజరయ్యారంట. 2000 మంది హాజరవ్వాలి, మీరు స్పెషల్ ట్రయల్ వేసి తీసుకెళ్ళారు వాళ్ళని. అంటే ఇక మేడిగడ్డ వద్దు తుమ్మిడిహట్టే మేలు, కేసీఆర్కు 2015లో తేల్చి చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ కమిటీ అని మనకి ఇక్కడ వార్త కనపడుతుంది. ఇందులో వెలుగులో మనకి ఈ వార్త కనపడుతుంది. కానీ యాజ్ ఇట్ ఈజ్ నమస్తే తెలంగాణలో ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట దీనికి. ఇదిగో తుమ్మిడిహట్టు పట్టుకొని గోదావరి రిచ్చ, అసాధ్యం అని తెలిసినా కాంగ్రెస్ జొల్లవాదన. సేమ్ వైస్ వర్స, వీళ్ళేమో అసలు దాంట్లో నీళ్ళు ఇవ్వని రాశారు, వాళ్ళేమో అదే అసలు మెయిన్ అని చెప్పి రాశారు. చూద్దాం, దాని గురించి కూడా అనాలిసిస్ చేద్దాం మనం. ఇక హామీ ఇచ్చిన వాళ్ళే అమలు చేయాలి, బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంటే వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారండి బీజేపీ వాళ్ళు, మేము అసలు మీరు అనుకుంటున్న ఈ బీసీకి 40% రిజర్వేషన్ ఏదైతే ఉందో అసలు మాకు అది ఇంట్రెస్ట్ లేదు, మేము మాకు చేసే ఉద్దేశం కూడా లేదని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఎవరు కూడా బీసీ బిల్లుకి మద్దతుగా ఎవరు మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ నుంచే వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారనుకోండి, అది వేరే విషయం. పుష్ప 2 తొక్కిసలాట కేసు, సిఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, సంజయ్ రెడ్డి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, మృతురాలు రేవతి కుటుంబానికి 5 లక్షల పరిహారం చెల్లించాలి. ఈ కేసు తీర్పు ఇట్లా వచ్చిందనమాట కొంత. ఇక్కడ మరి దానికి బాధ్యులు అని చెప్పి అప్పట్లో అర్జెంటుగా ఉన్న పరంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు కోర్టు ఏముంది, అసలు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, మీరు ఎందుకు ఆపలేపారు హీరోని రావద్దని, లేకపోతే ప్రొడ్యూసర్ని వీళ్ళని వాళ్ళందరినీ రావద్దని మీరు ఎందుకు ఆపలేపారు, కాబట్టి మీరే బాధ్యత వహించాలి అని చెప్పింది. మరి ప్రభుత్వం బాధ్యత వహించాలంటే మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? సిఎస్నా, ముఖ్యమంత్రినా? సృష్టి కేసు సిబిఐకి అంట, ఉన్నతాధికారుల నుంచి ఒపీనియన్ కోరిన ప్రభుత్వం. సిబిఐకి వెళ్ళేదంటే ఇంక ఈ కేసు అట్టేగా, దాదాపు చాలా సిబిఐ కేసు అట్టే వెళ్ళిపోయినాయి కాబట్టి చెప్తున్నామండి మేము, మాకేం సిబిఐ అంటే కోపం లేదు. రైట్, ఇక స్వేచ్ఛ చూద్దాం. స్వేచ్ఛలో కూడా ఇదే ప్రధానంగా కనపడుతుంది. ఢిల్లీ దాకా బహుజన వాటా, 300 మందికి పైగా సీఎంలు చేయని కొలగణన చేసి చూపించిన టీజీ సీఎం రేవంత్ రెడ్డి. 40% రిజర్వేషన్ ఇవ్వడని చెప్పి ఈ ఢిల్లీలో జరిగిన దాని గురించి రాశారు ఇల్లుక. ఎవరెవరు ఏం మాట్లాడారని చెప్పి పెట్టారనమాట. సో అంతా ఫేక్ అంట. ఫెర్టిలిటీ సెంటర్ రైడ్లో షాకింగ్ నిజాలు, స్కానింగ్ నుంచి రికార్డుల వరకు తప్పుల తడక, పోర్టల్లో టాలీ కానీ ప్రెగ్నెన్సీ లెక్కలు, సెంటర్ నుంచి హెడ్ ఆఫీస్ వరకు నిర్లక్ష్యం, 50% కేంద్రాల నోటీసులు, తనిఖీల్లో విస్తుపోయే అంశాలు. మనకి సృష్టి అనేది బయటికి వచ్చింది కాబట్టి ఈ కథ అంతా అండి.
ఏది సృష్టి అనేది బయటికి రాకపోతే నిజంగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో కనుక ఏదన్నా ఒక ఎంక్వైరీ కనుక జరిగితే ఉన్న ఈ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో దాదాపుగా 90% ఫేకే, 90% ఫేక్ ఉన్నాయి. వాటిని అడిగేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నడుస్తున్నాయి. అసలు ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ ఉన్న ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్, ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సర్టిఫైడ్ డాక్టర్సే కాదు వాళ్ళు, అసలు. ఇక బీజేపీ మైండ్ గేమ్, బీఆర్ఎస్ను డిమోరల్ చేసేలా స్కెచ్, ఆపరేషన్ ఆకర్షణ అనేక మంది ఉన్నారంటున్న నేతలు, ఎవరో వీడబోరంటున్న గులాబీ, పార్టీ మారేందుకు సుముఖంగా అంటూ ప్రచారం. నిన్న ఆయన అధ్యక్షుల వారు రామచంద్రరావు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, తలుపులు తెరిచాం ఇక రావటమే ఆలస్యం వరుసగా అని చెప్తున్నారు. మరి చూద్దాం. ఇక జనం లేకపోతేనే సభ వాయిదా వేశారంటండి. బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా. ఈ నెల 8న రిజర్వేషన్లపై నిర్వహించి తలపెట్టిన సభ వర్షం శుభకరాలు ఉండడంతో వాయిదా వేశారంటే. ఎందుకో పాపం బీఆర్ఎస్ వాళ్ళకి ఏది కలిసి రావట్లా పెద్దగా. ఈ సభతో ఏదో మైలేజ్ తెద్దాం అనుకున్నారు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనపడుతున్నా పాపం. డీకే శివకుమార్తో రాజగోపాల్ రెడ్డి భేటీ అంట. ఎందుకో మరి ఆయన రికమెండేషన్ ఏమని అడుగుతున్నాడు మంత్రి పదవి కోసం ఆయన. ఇక నెక్స్ట్ ఘనంగా సార్ జయంతి వేడుకలు నిన్న జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక స్వేచ్ఛా దెబ్బకు అహుజా అవుట్ అంటండి. డ్రగ్స్ సవాలాగా పేరుగాంచిన ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం. సో దీని గురించి రాశారు స్వేచ్ఛలో. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం మనం. నమస్తే తెలంగాణలో ఆయన అప్పట్లో 2019 సెప్టెంబర్ 15 అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారంట, సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసినందుకే మేడిగడ్డ మార్చామని చెప్తున్నారంట. అసలు తమిళనాడులో నీళ్ళేవి, మరోదారి చూసుకోండి, కాదని ముందుకెళ్తే మీకు నష్టం అని చెప్పి వాళ్ళు రాసిన లేఖల్ని వీళ్ళు బయట పెడుతున్నారు. తుమ్మిడిహట్ పట్టుకొని గోదావరి ఈదొచ్చా, అసాధ్యమని తెలిసినా కాంగ్రెస్ డొల్లవాదన. తమిడిహట్ వద్ద బరాజు కట్టాలన్న నిపుణులు ఎవరో చెప్పరెందుకు, అక్కడ బరాజు కట్టడాన్ని సమర్థించిన కేంద్ర సంస్థలేవో వెల్లడించరు అని తమిడిహట్ గురించి వీళ్ళు కవర్ చేసుకోవాలి కదా, మరి ఆ కవరింగ్లో భాగంగా ఉన్నారు. సో ఈలోపు జగదీష్ రెడ్డి ఏంటి బనకచర్ల కోసం మేడిగడ్డను బద్నాం చేస్తున్నారంట. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళు ఇచ్చి చూపిస్తామని చెప్తున్నారు. అప్పగించిన దాన్ని ఫస్ట్ పక్కన పెట్టండి, దాన్నే ఫస్ట్ 3 నెలల్లో కూల్చారు. ఇంకేంది ఇది? పల్లెల్లో నీళ్ల కొట్లాటట. కాళేశ్వరం లీయక కయ్యం పెడుతున్న సర్కార్ అంట. కాళేశ్వరం జలాలు ఇవ్వకుండా కయ్యం పెడుతుందంట సర్కారు, జనాలు కొట్టుకోండి అని చెప్పి. ఇక 7.3 లక్షల ఎకరాల ఆయకట్ట అంట. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో 2.34 లక్షల ఎకరాలకే నీళ్ళు ఉన్న సర్కారు. రాస్తారు వీళ్ళు ఇష్టం కదా. 42% హ్యాండ్సప్, ఇది ఒకటి మాత్రం కరెక్టే. ఇదిగో నిన్న అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే శత్రువు ఎప్పుడు మిత్రువులా ఉంటుంది అనమాట అండి. ఒక శత్రువు ఇంకో శత్రువుకి మిత్రువులా కనపడతాడు. అసలు మామూలుగా ఈ రాజగోపాల్ రెడ్డి వార్తలు రాయన వాళ్ళు వీళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ ఫస్ట్ పేజ్లో రాజగోపాల్ రెడ్డి గురించి వార్త రాశారు. తెలంగాణను దోచుకున్న 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు, భూములు, కాంట్రాక్టులు, ఇసుక లూటి, టైం వచ్చినప్పుడు బండారం మొత్తం బయట పెడతా అని చెప్పి నేను అన్నాడు. దాని గురించి వీళ్ళు రాశారు. మరి మిగతావి ఇక శత్రువు అంటే ఇప్పుడు వీళ్ళకి రేవంత్ రెడ్డి శత్రువు కాబట్టి రేవంత్ రెడ్డిని ఎవరన్నా అంటే అది ఫస్ట్ పేజ్లో వస్తుంది అనమాట వార్త. సో ఇది మనకు అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం ఒకసారి.